హాయ్ వివర్స్, మనం వచ్చేసి వ్యాకరణము పద విభాగము అనేటువంటిది మనము చూడబోతున్నాము. 6వ తరగతి తమిళనాడు గవర్నమెంటు తమిళనాడు గవర్నమెంటు తెలుగు వాచకము చూస్తూ ఉన్నాము. 10వ తరగతి తెలుగు భాషలోని పదాలని ప్రధానంగా 5 రకాలుగా విభజించవచ్చు. సో పద విభాగాన్ని ఏ విధంగా విభజించవచ్చు? 5 రకాలుగా విభజించవచ్చు. సరే, అవి ఏంటేంటి అంటే తత్సమం, తద్భవం, దేశ్యం, అన్యదేశ్యం, గ్రామ్యం అనేటువంటి పదాలుగా విభజించవచ్చు. అంటే ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతారు అనేటువంటిది తెలుగు పదాల్లోని భాషల్ని 5 రకాలుగా విభజించడం జరిగింది. తత్సమము అంటే ఏంటి అంటే సంస్కృత ప్రాకృత తుల్యమైనటువంటి పదాలను తత్సమాలు అని అంటారు. అంటే సంస్కృత భాషలో అట్లాగే రాసినటువంటి పదాలను ఏమంటారు అంటే అనగా సంస్కృత ప్రాకృతాలకు సమానమైనటువంటి పదాలని అర్థం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి అంటే సంస్కృత పదాలకి సమానంగా ఉండేటువంటి అర్థాలను ఏమంటారంటే తత్సమము అని అంటారు. సంస్కృతంలో వచ్చేసి రామః అని అంటారు, రాముడు, సీత, భార్య అనేటువంటివి సేమ్ టు సేమ్ సంస్కృత పదాల్లో ప్రాకృత పదాల్లో ఏమైతే ఉంటుందో కాస్త అదే విధంగా మనము చెప్పేటువంటి పదాలను ఏమంటారు అంటే తత్సమము అని అంటారు. తద్భవము అంటే ఏంటి అంటే కొన్ని వచ్చేసి సంస్కృత ప్రాకృత శబ్దాల నుండి పుట్టినటువంటి వాటిని తద్భవాలు అని అంటారు. వీటిని వికృతులు అని కూడా అంటారు. ప్రకృతి వికృతులు రాస్తాం కదా, దాన్నే ఏమంటామంటే వికృతులు అని కూడా అంటాము. సంస్కృత ప్రాకృత శబ్దాలు వచ్చేసి వర్ణాగమ, వర్ణలోప, వర్ణదేశ, వర్ణ వ్యత్యాయాలు పొంది తద్భవాలు ఏర్పడతాయి. అంటే ఏంటంటే ఆ యొక్క సంస్కృత ప్రాకృత శబ్దాలు వచ్చేసి కొన్నిసార్లు వచ్చేసి సేమ్ ఒకే విధంగా ఉండవచ్చు, లేదా వచ్చేసి పలుకులో వచ్చేసి వ్యత్యాసం అనేటువంటిది ఉండవచ్చు. సో ఈ విధంగా ఏర్పడము జరుగుతుంది. ఇక్కడ చూడండి, ప్రకృతి వికృతిలో వచ్చేసి పౌర్ణమి, పున్నమి, కన్య, కన్నే, ఆకాశము కొన్ని సందర్భాల్లో మనము వాటిని వాడవచ్చు. తర్వాత వచ్చేసి దేశ్యము అంటే తెలుగు దేశములో వ్యవహరించబడేటువంటి అచ్చ తెలుగు పదాలను దేశాలను అని అంటారు. అమ్మ, అన్న, చెట్టు, ఊరు అంటే నార్మల్గా మాట్లాడేటువంటి పదాలను ఏమంటారంటే దేశ్యము అని అంటారు. అన్య దేశ్యము అంటే వేరే దేశంలో ఇతర భాషల్లో ఉపయోగించేటువంటి పదాలని తెలుగులోనికి వ్రాసేటువంటి దాన్ని ఏమంటామంటే అన్య దేశము అని అంటారు. సో తెలుగు భాషలో ప్రవేశించినటువంటి ఇతర భాషా పదాలను వచ్చేసి అన్య దేశాలని అంటారు. రైలు, సలాం, పెన్ను, రోడ్డు. గ్రామ్యము అంటే వ్యాకరణ విరుద్ధాలైనటువంటి పదాలను గ్రామ్యాలని అంటారు. ఇక్కడ ఎలాగంటే వచ్చేసి ఉదాహరణకు వస్తాడు, వత్తాడు, తెస్తాడు, తెత్తాడు అనేటువంటిది కొంతమంది గ్రామంలో ఉపయోగిస్తారనమాట. సో ఈ విధంగా 5 విభాగాలుగా మనము తెలుగు భాషను విభజించడం జరిగింది.